వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. గాజా కాల్పుల విరమణపై అర్థవంతమైన చర్చలు, ఇజ్రాయెల్కు తిరిగొచ్చిన బృందం. కేంద్ర మంత్రివర్గం నుంచి అమిత్ షా తొలగింపుకు డిమాండ్, గద్వాలలో భారీ ర్యాలీ. ప్రతి ఏటా మైనార్టీ దినోత్సవాలు జరుపుకుంటున్న ముస్లింల అభివృద్ధిలో కానరాని మార్పు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఢిల్లీలో 50,000 త్రిశూలాల పంపిణీకి సిద్ధమవుతున్న బీహెచ్పీ. సిబిసిఐ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ తీవ్రంగా విమర్శించిన పౌరకుల కార్యకర్తలు. తెలంగాణలో అక్రమ డ్రగ్ తయారీ కేంద్రాన్ని గుర్తించిన ఎన్సీబీ ఫార్మా ఉద్యోగి అరెస్ట్. కొత్త ఏడాదిలో పేదలకు ఇందిరమ్మ ఇల్లు అందించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం. గాజా కాల్పుల విరమణ చర్చలలో పాల్గొన్న ఇజ్రాయెల్ బృందం అర్థవంతమైన చర్చల తర్వాత అంతర్గత సంప్రదింపుల కోసం ఖతార్ నుండి తమ దేశానికి తిరిగి వస్తుందని ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. మొసాద్, షిన్ బెట్ భద్రతా సంస్థ, ఇజ్రాయెల్ రక్షణ దళాల సీనియర్ అధికారులతో కూడిన ఈ బృందం ఖతార్లో జరిగిన కీలకమైన చర్చలలో పాల్గొందని కార్యాలయం తెలిపింది. మా బందీల విడుదల కోసం చర్చల కొనసాగింపుకు సంబంధించి ఇజ్రాయెల్లో అంతర్గత సంప్రదింపుల కోసం బృందం తిరిగి వస్తుందని ఆ ప్రకటన తెలిపింది. ఖతారీ, ఈజిప్టీషియన్, యుఎస్ మధ్యవర్తుల నేతృత్వంలోని ప్రయత్నాలు పురోగతిని చూపించాయని ఇజ్రాయెల్, పాలస్తీనా మీడియా నివేదికలు పేర్కొన్నాయి. అయితే పురోగతి ఇంకా అస్పష్టంగానే ఉందని జిన్హువా వార్తా సంస్థ తెలిపింది. గతంలో చర్చలు విఫలం కావడానికి ప్రధాన కారణం కాల్పుల విరమణ వ్యవధి కీలకమైన అంశంగా నిలిచింది. హమాస్ యుద్ధాన్ని పూర్తిగా ముగించాలని చూస్తుండగా ఇజ్రాయెల్ ఏదైనా తీర్మానం రాకముందే గాజాపై హమాస్ నియంత్రణను తొలగించాలని, కాల్పుల విరమణ తర్వాత కూడా పాలస్తీనా ఎన్క్లేవ్లో సైనిక ఉనికిని కొనసాగించాలని పట్టుబడుతుంది. హమాస్ 2023 అక్టోబర్ 7న దక్షిణ ఇజ్రాయెల్పై దాడి ప్రారంభించింది. దీని వలన దాదాపు 1,200 మంది మరణించారు. సుమారు 250 మందిని కిడ్నాప్ చేశారు. ఇజ్రాయెల్ అంచనాల ప్రకారం దాదాపు 100 మంది ఇజ్రాయెల్ విదేశీ బందీలు ఇప్పటికీ హమాస్ చేతిలో ఉన్నారు. వారిలో డజన్ల కొద్దీ చనిపోయినట్లు భావిస్తున్నారు. దీనికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ పాలస్తీనాపై మారణకాండకు దిగింది. విస్తృతమైన సైనిక బలగంతో గాజా స్ట్రిప్లో ఎక్కువ భాగాన్ని శిథిలావస్థకు చేర్చింది. గాజాలోని ఆరోగ్య అధికారుల ప్రకారం గాజాలో ఇజ్రాయెల్ దాడుల కారణంగా 45,300 మందికి పైగా మరణించారు. జోగులాంబ, గద్వాల్ జిల్లాలో ఏఐసిసి, టీపీసీసీ పిలుపు మేరకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అవహేళన చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వెంటనే పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. దీనికి మాజీ ఎమ్మెల్యే, ఏఐసిసి కార్యదర్శి డాక్టర్ సంపత్ కుమార్ నేతృత్వం వహించారు. ఈ నిరసన అంబేద్కర్ చౌక్ వద్ద ప్రారంభమై కలెక్టరేట్ కార్యాలయం వరకు కొనసాగింది. అమిత్ షాను మంత్రి పదవి నుండి వెంటనే తొలగించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగ నిర్మాత ఇచ్చిన హక్కులతోనే నేడు పార్లమెంట్లో అడుగుపెట్టి ఆయన పైనే అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. అమిత్ షా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఏమైనవని, అంబేద్కర్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అన్నారు. అమిత్ షా వ్యాఖ్యలు చేసిన సమయంలో పార్లమెంట్లో ఉన్న కొంతమంది సభ్యులు చప్పట్లు కొట్టడం సిగ్గుగా అనిపించడం లేదని ప్రశ్నించారు. ఎవరైతే ఈ దేశానికి రాజ్యాంగం రచించి మన కోసం హక్కులు కల్పించారో ఆయననే అవమానిస్తూ హేళన చేయడం సిగ్గుచేటు అన్నారు. అమిత్ షాను తక్షణ మంత్రి పదవి నుంచి తొలగించి దేశ ప్రజలందరికీ కూడా ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామన్నారు. రాజ్యాంగంపై చర్చ సందర్భంగా రాజ్యసభలో భారత జాతి ముద్దుబిడ్డ, బహుజనుల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను తలుచుకుంటే ఏమొస్తుందంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. భారతదేశంలో ఏటా డిసెంబర్ 18న జాతీయ మైనారిటీల హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1992లో ఐక్యరాజ్యసమితి మతపరమైన
భాషాపరమైన లేదా జాతిపరమైన మైనార్టీలకు చెందిన వ్యక్తుల హక్కులపై ప్రకటనను ఆమోదించింది. ఈ మేరకు అదే సంవత్సరం మైనార్టీల కోసం జాతీయ కమిషన్ను భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అన్ని వర్గాలకు సమాన హక్కులు, సామాజిక న్యాయం కోసం కృషి చేయాల్సిన అవసరాన్ని మైనార్టీ హక్కుల దినోత్సవం గుర్తు చేస్తుంది. భారతదేశంలో మైనార్టీల హక్కులను వివిధ రాజ్యాంగ నిబంధనలలో పొందుపరిచారు. ఆర్టికల్ 29-30 ప్రకారం వారికి హక్కులపై హామీలు ఇచ్చారు. మైనార్టీల అభ్యున్నతిపై వనరులను కేంద్రీకరించడానికి ప్రభుత్వం 90 మైనార్టీ కేంద్రీకృత జిల్లాలు, 710 బ్లాకులు, 66 పట్టణాలను గుర్తించింది. అంతరాలు తగ్గించడం, భారతదేశ వృద్ధిలో మైనార్టీలను చేర్చడాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇన్ని ప్రయత్నాలు చేసినా దేశంలో అతిపెద్ద మైనార్టీ సమూహంలో అభద్రతా భావన పెరుగుతూనే ఉంది. వారి పరిస్థితి పెద్దగా మెరుగుపడలేదు. మైనార్టీలు, ముఖ్యంగా ముస్లింల అభ్యున్నతికి ఏర్పాటు చేసిన వక్ఫ్ బోర్డును నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వాలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇందుకు అనుగుణంగా చట్టాల సవరణకు నడుం బిగించాయి. అంతేకాదు, మైనార్టీల హక్కులను కాపాడడానికి, వారి జీవితాలను మెరుగుపరచడానికి ప్రారంభించిన అనేక పథకాలను తూతూ మంత్రంగా నడిపిస్తున్నాయి. మైనార్టీల ఆర్థిక సాధికారతకు ఉద్దేశించిన కార్యక్రమాల తీరు అంతంత మాత్రంగానే ఉందని ఐఐటి ఢిల్లీ, టాటా సంస్థల అధ్యయనాలు తేల్చి చెప్పాయి. ఈ నేపథ్యంలో జాతీయ మైనార్టీల అభివృద్ధికి ఆర్థిక సంస్థ NMDFC ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం ద్వారా మైనార్టీ వర్గాల అభ్యున్నతికి కృషి చేయాల్సి ఉంది. రాబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు వివిధ రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఎన్నికల ప్రచారం ఊపందుకుంటుంది. ఇదే అదనుగా దేశ రాజధానిలో పెద్ద ఎత్తున త్రిశూలాలు పంపిణీ చేయాలని విశ్వ హిందూ పరిషత్ యోచిస్తుంది. ఇప్పటికే 7,000 నుండి 8,000 త్రిశూలాలు పంపిణీ చేసినప్పటికీ ఎన్నికల నాటికి 50,000కు పైగా త్రిశూలాలను పంపిణీ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఎన్నికలతో తమకు ఎటువంటి సంబంధం లేదని VHP వాదిస్తుంది. ఢిల్లీ అసెంబ్లీ పదవీకాలం కొత్త ఏడాది ఫిబ్రవరి 23న ముగియనున్నందున జనవరి మొదటి వారంలో ఎన్నికల తేదీలను అధికారికంగా ప్రకటించవచ్చు. ఫిబ్రవరి మధ్యలో ఓటింగ్ జరిగే ఛాన్స్ ఉంది. ఢిల్లీలో డిసెంబర్ 15 నుంచి త్రిశూల ప్రచారం ప్రారంభమైంది. మొదటి కార్యక్రమం పహర్గంజ్లో జరిగింది. తదుపరి కార్యక్రమం జనవరి 19న జరగనుంది. ఈ కార్యక్రమాలు అందరి కోసమని ఎవరైనా త్రిశూలాన్ని పొందవచ్చని చెప్తున్నారు. కాగా ఆయుధ చట్టం పరిధిలోకి రాకుండా ఉండటానికి ఈ త్రిశూలాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. మీరందరూ మీ పేర్లను నమోదు చేసుకుని ఆయుధాలను తీసుకెళ్లాలని VHP వాట్సాప్ ద్వారా సాధారణ ప్రజలను ఆహ్వానిస్తుంది. ఒక విధంగా ఇది VHP యువజన విభాగం, బజరంగ్ దళ్ కోసం కూడా ఒక నియామక కార్యక్రమంగా పెట్టుకుంది. సంస్థలో ఇప్పటికే ఉన్నవారు త్రిశూలం తీసుకెళ్లాలని VHP ఢిల్లీ యూనిట్ ప్రతినిధి సురేంద్ర గుప్తా వివరించారు. చాలా కాలం తర్వాత ఢిల్లీలో త్రిశూలాలను పంపిణీ చేస్తున్నారు. ఢిల్లీలో చివరిసారిగా 2012 లేదా 2015లో త్రిశూలాలను పంపిణీ చేశామని గుప్తా పేర్కొన్నారు. ఈ విషయమై రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇంతకాలం తర్వాత త్రిశూలాలను పంపిణీ చేశారని అడగ్గా గుప్తా దానిని తిరస్కరించారు. బజరంగ్ దళ్ ప్రారంభం నుండి త్రిశూలాల దీక్ష కార్యక్రమం జరుపుతుందని ఆయన అన్నారు. న్యూఢిల్లీలో కేథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా CBCI ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొనడం పట్ల పౌర హక్కుల కార్యకర్తలు తీవ్ర విమర్శలు వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా హింసకు గురవుతున్న క్రైస్తవుల దుస్థితిపై ప్రధాని శ్రద్ధ చూపకపోవడాన్ని వారు ప్రశ్నించారు. ఇదంతా క్రిస్టియన్ల హింసపై ప్రభుత్వ నిష్క్రియ పర్వతాన్ని చట్టబద్ధం చేయడానికి క్రైస్తవ సమాజంలోని సీనియర్ సంస్థాగత నాయకులు చేసిన ప్రయత్నమని వారు అభివర్ణించారు. క్రిస్మస్ వేడుకలకు మోడీకి అందజేసిన ఆహ్వానంపై దాదాపు 200 మంది కార్యకర్తలు, విద్యావేత్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. క్రైస్తవుల రక్షణకు ప్రభుత్వం అధిపతిగా ప్రధానమంత్రి గారిని జవాబుదారీగా ఉంచాలని కార్యకర్తలు క్రైస్తవ నాయకత్వాన్ని కోరారు. ఇలాంటి కార్యక్రమాలకు ప్రధానిని ఆహ్వానించడం వల్ల సమాజంపై ఉత్పన్నమయ్యే ద్వేషాన్ని, దాని ఫలితంగా దేశంలోని అనేక ప్రాంతాలలో క్రైస్తవులపై చోటు చేసుకుంటున్న హింస, వేధింపులు, అరెస్టులు పెద్దగా ఆగవని CBCIకి రాసిన లేఖలో హక్కుల కార్యకర్తలు పేర్కొన్నారు. హిందుత్వ జాతీయవాదం తిరిగి పుంజుకోవడంతో మైనార్టీ వ్యతిరేక భావన పెరిగింది. ఇది ముఖ్యంగా క్రైస్తవులు, ముస్లింలను లక్ష్యంగా చేసుకుందని వారు చెప్పారు. జర్మనీలో ఇటీవల జరిగిన క్రైస్తవ మార్కెట్పై దాడి, శ్రీలంకలో 2019 ఈస్టర్ బాంబు దాడులను ప్రస్తావించడానికి మోడీ CBCI ప్రధాన కార్యాలయంలో అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. హింసను వ్యాప్తి చేయడానికి, సమాజంలో విఘాతం కలిగించడానికి జరిగిన ప్రయత్నాల గురించి మాట్లాడారు. కాగా భారతదేశంలోని కేథలిక్ చర్చి ప్రధాన కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలకు ప్రధానమంత్రి హాజరు కావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఈ కార్యక్రమంలో కార్డినల్స్, బిషప్లు, చర్చి ప్రముఖులు సహా క్రైస్తవ సమాజానికి చెందిన ముఖ్య నాయకులతో మోడీ సంభాషించారు. ఈ లేఖపై సంతకం చేసిన వారిలో తుషార్ గాంధీ, అన్ని రాజా, ఫాదర్ సెడ్రిక్ ప్రకాష్, జాన్ దయాల్, ప్రకాష్ లూయిస్, పమేలా ఫిలిపోస్, బ్రెనెల్లే డిసౌజా, అలోసియాస్, ఇరుదయం, పబ్నం, షబ్నం హష్మి, లిసా ఫైర్స్, మీనాక్షి సింగ్, అబా భయ్యా, వినోద్ పాండే వంటి ప్రముఖ హక్కుల కార్యకర్తలు ఉన్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాలు నిషేధిత డ్రగ్స్ అక్రమ తయారీ, పంపిణీకి కేంద్రకంగా మారుతున్నాయి. ముఖ్యంగా సంగారెడ్డి, పటాన్చెరు, జిన్నారం, జైరాబాద్, జీడిమెట్ల, బాలానగర్, కొంపల్లి తదితర ప్రాంతాల్లో మూతపడిన, వదిలేసిన పరిశ్రమలు డ్రగ్స్ ఉత్పత్తి కేంద్రాలుగా మారాయి.
గతంలో ఫార్మాస్యూటికల్ తయారీకి వినియోగించిన లొకేషన్లను ఇప్పుడు స్మగ్లర్లు అద్దెకు తీసుకుని నిషేధిత డ్రగ్స్ను తయారు చేస్తున్నారు. తాజాగా తెలంగాణలో రహస్యంగా నిర్వహిస్తున్న డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని ఛేదించామని ఎన్సీబీ తెలిపింది. ఈ క్రమంలో అక్రమ ఫ్యాక్టరీ నడుపుతున్న ఫార్మా సంస్థ ఉద్యోగిని అరెస్టు చేసింది. హైదరాబాద్ నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగారెడ్డి జిల్లాలోని గుమ్మడిదల పారిశ్రామిక ప్రాంతంలో అక్రమంగా నడుపుతున్న ఈ కేంద్రాన్ని కనుగొన్నట్లు ఫెడరల్ యాంటీ నార్కోటిక్స్ ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆ ఫ్యాక్టరీ నుండి దాదాపు 6.5 కోట్ల విలువైన 32.5 కిలోల ఆల్ప్రాజోలం స్వాధీనం చేసుకున్నట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ తెలిపింది. వాస్తవానికి ఆల్ప్రాజోలం అనేది ప్రిస్క్రిప్షన్ డ్రగ్. దీనిని తరచుగా మాదక ద్రవ్యంగా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా కళ్ళుతో కలిపి దీనిని దుర్వినియోగం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్గానిక్ కెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసిన ప్రొఫెషనల్ని అరెస్టు చేసినట్లు ఎన్సీబీ తెలిపింది. ఆ వ్యక్తి అక్రమ తయారీ కేంద్రాన్ని నడపడానికి ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ ప్రాంగణాన్ని అద్దెకు తీసుకున్నాడు. ఈ అక్రమ దందాపై దర్యాప్తు జరుగుతుందని ఎన్సీబీ తెలిపింది. ఈ డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని కనుగొనేందుకు 3 నెలల పాటు ప్రయత్నాలు జరిగాక సాధ్యపడిందని ఎన్సీబీ అధికారులు తెలిపారు. మొత్తంగా దేశంలో రహస్యంగా డ్రగ్స్ తయారు చేసే ఫ్యాక్టరీలను ఛేదించడం ఇది 8వసారి అని ఎన్సీబీ తెలిపింది. గతంలో భోపాల్, నోయిడాలలో ఇలాంటి అక్రమ డ్రగ్ తయారీ కేంద్రాలను ఎన్సీబీ వెలికితీసింది. కొత్త ఏడాదిలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను అందించడమే లక్ష్యమని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా గరిష్టంగా 4.50 లక్షల ఇళ్లను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి 5 లక్షల చొప్పున వెచ్చించనుంది. ఈ మేరకు పథకం అమలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. విధి విధానాల ఖరారు, లబ్ధిదారుల ఎంపిక కోసం 33 జిల్లాలకు ప్రాజెక్టు డైరెక్టర్లను నియమించేందుకు రెడీ అయ్యింది. పథకం పురోగతిపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులతో సమీక్ష కూడా నిర్వహించారు. ప్రజాపాలనలో 80 లక్షలకు పైగా ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకోగా ఆయా దరఖాస్తుదారుల ఇళ్లకు సర్వేయర్లు వెళ్లి ఇందిరమ్మ ఇళ్ల యాప్లో వివరాలు నమోదు చేస్తున్నారు. అయితే ఈ సర్వే ప్రభుత్వం ఆశించినంత వేగంగా సాగడం లేదు. కొన్ని జిల్లాల్లో నెమ్మదిగా, మరికొన్ని జిల్లాల్లో వేగంగా నడుస్తుంది. ఇప్పటి వరకు 30% వరకు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నెలాఖరులోపు పూర్తి చేస్తామని సర్కారు ప్రకటించినప్పటికీ మరింత సమయం పట్టే అవకాశాలున్నాయి. సంక్రాంతిలోపు పూర్తి చేయాలని భావిస్తున్నారు. సర్వే పూర్తయ్యాక గ్రామ సభలు ఏర్పాటు చేసి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. లబ్ధిదారుల ఎంపికకు సమయం పట్టనుండడంతో పీడీల నియామకం ద్వారా ప్రక్రియను వేగంగా చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఇదే సమయంలో నిధుల సమీకరణపైన దృష్టి సారించింది. కేంద్ర నిధులతో పాటు హడ్కో రుణాలు సేకరించేందుకు కసరత్తు చేస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి ఇళ్లకు నిధులు కేటాయించేలా రేవంత్ ప్రభుత్వం ప్రణాళికతో ముందుకు సాగుతుంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఏటా 4.5 లక్షల చొప్పున వచ్చే 4 ఏళ్లలో కనీసం 20 లక్షల ఇళ్లు నిర్మించనున్నట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. జనవరి మొదటి వారంలోగా దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి సంక్రాంతిలోగా ఇళ్ల నిర్మాణం ప్రారంభించబోతున్నట్లు మంత్రి చెప్పారు. దీంతో లబ్ధిదారుల్లో ఆశలు చిగురించాయి. వాస్తవ వార్తలకు టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. నమస్కారం.